హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళకి కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించగలరు. సో ఈ మధ్య కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకొని మితిమీరిపోతున్నారని చెప్పి టాస్క్ ఫోర్స్ ప్రత్యేకించి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారో, దాని తర్వాత ఈ కూటమి పరువు పోయే విధంగా, ఎందుకంటే వాళ్ళు చెప్పే నీతులులో బయట జరుగుతున్నటువంటి వాటన్నిటికి సంబంధించి పబ్లిక్తో పాటు వైసీపీ సోషల్ మీడియా ప్రతిదీ కూడా చిట్టా విప్పి బయట పెట్టింది. సార్ మీరు నీతులు మాట్లాడుతున్నారు, మరి దీని సంగతి ఏంటి? వీళ్ళని పెంచి పోషిస్తున్నారు కదా, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, వీళ్ళతో నవ్వుతూ ఫోటోలు దిగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఉతికి ఆరేస్తూ ఉంటే వాటికి వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ లేదు. సో ఈ క్రమంలో కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తున్న వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో మీకు అది చూసే ఉంటారు, ఇది మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా చూడండి. నిన్న కూడా మన దాంట్లో జగన్ అలగడం వెనుక కారణం ఇది అని చెప్పి టీడీపీ యాక్టివిస్ట్ చేసినటువంటి దానికి సంబంధించి 15 hours బ్యాక్ మన దాంట్లో కూడా వీడియో చేశా. అంటే శవం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో అన్నట్టుగా క్రియేట్ చేశారు వాళ్ళు. సో దానికి సంబంధించి అక్కడ ఆ ఇమిటేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకసారి ఆయన మాట వినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సునీల్ రామపద, ఫిల్మ్ యాక్టర్. సో రీసెంట్గా జగన్ గారి మీద తీసిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. సో నేను ఇంత సమాజానికి బాగా పరిచయం అవడానికి కారణం జగన్ వీడియోస్ చేయడం. నేను జగన్ స్కిట్లు బాగా వైరల్ అయినాయంటే వీళ్ళు కావాలని టీడీపీ పార్టీ అఫీషియల్గా వైరల్ చేస్తుంది. వీళ్ళు వైరల్ చేయడం వల్ల ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఈ రకంగా చేయడం తప్పు కదా అని చెప్పి. సో దీన్ని కవర్ చేసుకోవడానికి ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఒకసారి చూడండి. రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు. నిన్న మేము చేసిన వీడియోస్లో మేడం గారి, మన జగనన్న గారి సతీమణి భారతమ్మ గారి ఫోటో వేయడం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఈ ప్రొడక్షన్స్ కానీ, ఈ మార్కింగ్, ఈ ఫోటో ఒకటి వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఒక ఆర్టిస్ట్గా నాకు చూడండి, వీళ్ళకి స్క్రిప్ట్తో కానీ వాటితో కానీ ఏం సంబంధం లేదు, సంతోషమే. కేవలం నన్ను యాక్ట్ చేయమన్నారు, చేశానంటే ఇంకా వేరే ఏదైనా యాక్ట్ చేయమంటారు. భారతి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, వారు పరువు పోయే విధంగా ఈ రకంగా చేయంటే ఆ రకంగా మీరు చేస్తారా చెప్పండి? మీరు ఆర్టిస్ట్ అయ్యిండొచ్చు, ఒక ఆర్టిస్ట్ని గౌరవించడం మా అందరికి తెలిసి, గౌరవిస్తాం మిమ్మల్ని. ఇంకా ఆర్టిస్ట్గా మీరు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి చేసుకోవాలంటే. అంతేకాని ఇప్పుడు డబ్బు కోసమో, మీరు పేరుగా రావాలని చెప్పో, ఇంకో దానికోసమో ఈ రకంగా ఏది పడితే అది చేయమంటే చేసేస్తారా? మనకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా, మానవత్వంతో మనం ఆలోచన చేయాలి కదా. మరి ఇదే మీరు అడగవచ్చు కదా. ఇప్పుడు ఈ రకంగా చేసే బదులు ఎందుకు సార్ మనం ఇట్లా చేయడము? మనం గొప్పగా ప్రజలకు పథకాలు అందించామని చెప్తున్నాం కదా, వాటికి సంబంధించి స్క్రిప్ట్లు చేద్దామని మీరు చెప్పొచ్చు కదా, చెప్పరు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఎక్కువ చర్చ జరగడం వల్ల పబ్లిక్లో ఇది తప్పు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా రావడం వల్ల, సో ఇప్పుడు మళ్ళీ ఏ రకంగా దీని పరిణామాలు ఉంటాయనే ఉద్దేశంతో నాకు సంబంధం లేదు, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చేస్తానని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులను కూడా వాళ్ళు బలి చేస్తూ ఉన్నారు టీడీపీ పార్టీ. ఇలాంటి వ్యక్తుల చేత స్క్రిప్ట్ చేయించి రేపటి రోజున ఇప్పుడు అధికారం మారుతుందండి, ఎప్పుడు ఎల్లకాలం వీలే ఉండరు కదా. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రిప్ట్లకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళ మీద ఏమంటే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు బలవుతారా లేదా? ఇప్పుడు ఏదో కొమ్మినేని శ్రీనివాసరావు గారు పక్కన ఒక జర్నలిస్ట్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా సంబంధం అని వీళ్ళు చెప్పారో, ఆయన మాట్లాడారండి, ఆయన అలా మాట్లాడతారని నాకు తెలియదంటే కూడా లేదు, సంబంధం ఉందన్నారు. ఇక్కడనేమో ఈ వ్యక్తి చేత ప్రత్యేకించి చేపిస్తున్నారు, డబ్బులు ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి. ఆ విషయాన్ని అక్కడ జగన్ గారిని ఇమిడియేట్ చేసినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు స్వయంగా. ఇంకా వేరే విషయాలు కూడా చెప్పారు, అది కూడా మీకు వినిపిస్తా. అవకాశాన్ని పనిచేసింది. సో నేను ప్రీవియస్ కూడా చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలో ఏదో అడపదడప క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇలా జగనన్న గారి వేషం వచ్చింది, ఆ క్యారెక్టర్ చేశాను. సో అది తప్ప నాకు వేరే జగనన్న మీద కానీ, జగనన్న కుటుంబం మీద కానీ ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. నేను అది చేసినందుకు కూడా నా తరపు నుంచి నేను క్షమించమని కోరుకుంటున్నా జగన్న, ఐఎమ్ సారీ. సో ఇంకోటి రిపీట్ కాకుండా చూసుకుంటాను ఇలాంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైసీపీ అభిమానులు
వారి యొక్క ఎఫెక్ట్ వాళ్ళు పెద్ద ఎత్తున వైరల్ చేసేది కరెక్ట్ కాదని చెప్పి పైగా ఇది రావడానికి కారణం కూడా ఏంటంటే కూటమి ఇరుకున పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అయినా కానీ ఈ వీడియోలు మొత్తం ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ మీరు అలా అన్నారు, ఇక్కడ ఇలా చేస్తూ ఉన్నారు కదా, ఇదేందని చెప్పి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చేసరికి వ్యక్తి చేత క్షమాపణ వీడియో రిలీజ్ చేయించారు. ఇప్పుడు ఎంత దారుణమో చూడండి. మీరు ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు జగన్ గారిని ప్రశ్నించకూడదా అంటే జగన్ గారిని కూడా ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతగా గాలికి వదిలేసినప్పుడు మీరు ప్రతిపక్ష నేతగా ఫెయిల్యూర్ అండి, మీరు ఎందుకు ఇది చేయడం లేదని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, నేను కూడా చేస్తా. ఆ రకంగా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తాం, అడిగిన దాంట్లో తప్పేముంది అని. కానీ ఇక్కడ చూడండి ఎంత ఒక సైకో మెంటాలిటీతో ఆ స్క్రిప్ట్లు రాయడం. సంవత్సరం అయింది శవాన్ని చూడకంటే ఏంది అసలు ఇది? అసలు శవాలను లేకుండా చేస్తుందే వీళ్ళు, బూడిద కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వీళ్ళ ఆయాంలోనే ఉంది. ఇంకోటి చూపిస్తారు చూడండి. మొత్తానికి అయితే క్షమాపణ చెప్పాడు ఇక్కడ వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇచ్చడం వల్ల. దానికి రీజన్ ఇగో చూడండి ఇక్కడ. చౌదరి కానీ సోషల్ మీడియాలో మాత్రం స్వాతి రెడ్డి ఆవిడ పెడతది, చూడండి ఆవిడ వీడియోలు చేస్తుంది, ఆవిడ పెడతది. ఇంకా వీడియోలు ఉన్నాయి, ఈ వీడియో అసలు మామూలుగా భయంకరమైన వీడియోలు. ఇవన్నీ ఐటీడీపీ విషపు కొమ్మలో రెమ్మలో ఇవన్నీ. ఐ థింక్ ఆంధ్ర ఏదో లియో న్యూస్ టీడీపీ యాక్టివిస్ట్ ఎన్ని చేశారు ఇప్పటివరకు షార్ట్స్? 2000 చేస్తుంటారు. 2000 చేశాను 1 year లో. ఇంకా ఎక్కువ చేసాం. అది రిలీజ్ గా లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు? జగన్ మాదిరిగా బాగా చేశారు, ఆయనలాగే అసలు యాస్టీజ్ దగ్గరగా చేశారు. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. నీకు కావాల్సింది పనిచేసాం, డబ్బులు కావాల్సింది పనిచేసాం, డబ్బులు. ఇవన్నీ మొత్తుగా అసలు మామూలు చంద్రబాబు నాయుడు గారి నీచానికి పరాకాష్టిది. మా పార్టీ కండువా వేయించి మా ఇంట్లో ఆడవాళ్ళని, ఆఖరికి మా ఇంట్లో నా శ్రీమతిని కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా నీచంగా మాట్లాడిస్తారు. భారతీ గారిని వాళ్ళు వెళ్ళలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా కీలకంగా గట్టిగా మాట్లాడి గొంతిప్పుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లాంటి నీచుల్ని కిరాయికి మాట్లాడుకుని ఇవన్నీ మచ్చుకే అసలు మొత్తం ఎతికి తీస్తే అసలు ఒక 6-7 ఖాతాలు తీయచ్చు. ఇట్లాంటి ఎంత నీచానికి తండ్రి కొడుకుల మీద ఒడిగడతా సోషల్ మీడియా చెడిపోయింది. ఇటువంటి బుడబొడొక్కలు ఇట్లా ఉత్తికి ఆరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆధారాలు బయటికి తీసి వీడియో క్లిప్పింగ్స్, ఫొటోస్ మొత్తం చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చేసరికి మరి ప్రజలు చీదరించుకోరా? ఖచ్చితంగా చీదరించుకుంటారు. ఏంటి మళ్ళీ ఇది వైసీపీ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి. సో నేను అందుకే అంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఏదో సోషల్ మీడియాను వ్యతిరేకిస్తారు అదే అంటారు. కానీ వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉంది, బలంగా ప్రజలకు తీసుకువెళ్తుంది, వాస్తవాలను తెలియజేస్తూ ఉంది. వాస్తవాలను తెలియజేస్తుంది అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇది. వీళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పింది వేరు, చేస్తున్నది వేరు, దీని సంగతి ఏంటి అని చెప్పి వాళ్ళు బయట పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆర్టిస్ట్ ఎవరైతున్నారో క్షమాపణ కోరాడు. ఇంకా చాలామంది క్షమాపణ చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి ఇక్కడ ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చారనో డబ్బుల కోసం ఆశపడో మనం ఏది పడితే ఆ స్క్రిప్ట్లు చేస్తే ఇబ్బంది పడేది మనమే. కాబట్టి చేయాల్సిన స్క్రిప్ట్లు చేయండి, ప్రశ్నించే రీతిలో ప్రశ్నించండి, తప్పేమీ లేదు ఎవరినైనా. కానీ శృతి మించితే మాత్రం ఇబ్బందులు ఉంటాయి.